ఈ రోజు అక్రమ ఆస్తులు లక్షల కోట్లు సంపాదించుకున్న వ్యక్తి వెంకట్రామరెడ్డి. డీసీపీ రాధాకిషన్ రావు అనేటువంటి ఒక మాజీ పోలీస్ అధికారిని అరెస్ట్ చేస్తే ఆ పోలీస్ అధికారి ఇచ్చిన వాంగ్మూలంలో రాజపుష్ప అనే కంపెనీ దగ్గర నుంచి, వెంకట్రామరెడ్డి గారి ఇంటి దగ్గర నుంచి మేము స్పెషల్గా టాస్క్ ఫోర్స్ వాహనాలలో ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలని గెలిపించేందుకు డబ్బులు రవాణా చేసినామని చెప్పి డీసీపీ రాధాకిషన్ రావు గారి వాంగ్మూలంలో వస్తే ఎందుకు రేవంత్ రెడ్డి గారు వెంకట్రామరెడ్డి గారి మీద అదే ఎఫ్ఐఆర్ లో ముద్దాయి చేస్తలేరనేది సమాజానికి చెప్పాలి. ఎందుకు చేస్తలేరంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి బియ్యంకుడు కాబట్టి చేస్తలేరా, లేకపోతే ఇంకేదనే చెప్పాలి. ఉత్తపచ్చి నిన్న మెదకులో తిట్టినావు, 100 ఎకరాలు గుంజుకున్నాడు, కాసిం రజ్వీ సైన్యం లాగా పోలీసు వాళ్ళని పెట్టి ఎత్తేసిండు. మరి ఎందుకు ఇంత మంచి ఆధారం ఉంది కదా? ఎవరు చెప్పారు? రఘునందన్ రావు రాజకీయ ఆరోపణ చేయలేదు. రఘునందన్ రావు 2020 నవంబర్ నుంచి మొత్తుకునుండే రాధాకిషన్ రావు అనేటువంటి ఒక డీసీపీ బాజాబ్తా పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో నమోదైన ఒక ఎఫ్ఐఆర్ లో మాట్లాడుతూ రాజపుష్ప అనేటువంటి సంస్థ 4 అన్నదమ్ములు, జాయింట్ ఫ్యామిలీ, తెల్లాపురం, రాజపుష్ప విల్లాలు, ఆయన నా క్లాస్మేట్, ఇంకా కరెక్ట్ గా చెప్పాడికి పైసలు తీసుకుపోయినా మీకు ఎస్ఐ పేరు ఇది, ఇచ్చిన వాహనం పేరు బోలేరు అని చెప్పిండు. నిజంగా రేవంత్ రెడ్డి గారికి